హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను చీరకి లేస్ ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తున్నా అండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ మధ్య ఎక్కడ చూసినా పట్టు చీరలకి, బార్డర్ చీరలకి, నార్మల్ చీరలకి, ఏ చీరలకు చూసినా కట్ వర్క్ లేస్ ట్రెండింగ్లో ఉంది కదండి బాగా. సో నేను కూడా ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న శారీ ఇంకా కట్టుకోలేదు నేనైతే. దానికి ట్రై చేద్దాం ఒక లేస్ అని నేనైతే ఇట్లా ట్రై చేస్తున్నా. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని వీడియో అయితే షూట్ చేస్తున్నా అండి. సో మనము పై నుండి స్టార్ట్ చేయాలి లేస్ కుట్టుకోవడము. చీర పై వైపు నుండి మనకు నడుము వరకు ఎక్కడి వరకు వస్తుందో చూసి మార్క్ చేసుకొని అక్కడి నుండి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. చీర కోరు ఉంటుంది కదా, ఆ కోరు 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ పై నుండి మనం లేస్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇట్లా చీర పై నుండి. ఎందుకంటే మరీ ఎడ్జ్కి పెట్టి కుట్టేస్తే ఏలాడబడినట్టు ఉంటుంది లేస్, కాబట్టి 1 ఇంచ్ పై నుండి పెట్టుకొని కుట్టుకుంటే బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది అన్నమాట లేస్. ఇంకా తర్వాత కార్నర్ ఉంటుంది కదా కొంగు దగ్గర, అది వచ్చేసి ఇట్లా కుట్టుకోవాలండి. చూడండి ఈ ట్రిక్ చూడండి ఒక్కసారి. ఇట్లా సమోసాలాగా పైకి లేసి ఇట్లా పైకి వేసేసి సమోసాలాగా మంచిగా మార్క్ చేసుకొని దాన్ని ఇట్లా నీట్గా డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లా వేసుకుంటే కార్నర్ చాలా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ అయితే ఇట్లా మెలిక తిరిగినట్టు కాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కార్నర్. ఇట్లా కుట్టుకుంటూ కింది వరకు కట్టి చెంగు వరకు మనకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకుంటూ లేస్ నీట్గా ఇట్లా కుట్టుకుంటూ పోవడమే. మీడియం స్టిచ్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. అట్లా పెట్టుకొని చివరి వరకు ఇట్లా కుట్టుకుంటూ పోవడే, అంతే అండి. చాలా ఈజీ. మన పని మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. నాకైతే స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టము. నావి నేను కుట్టుకుంటూ ఉంటా, కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఇట్లా నాలాగా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మనం బయట ఎన్ని డబ్బులు ఇచ్చి కుట్టించుకున్నా కూడా ఈ సాటిస్ఫాక్షన్ రాదండి. మనం కుట్టుకుంటే అబ్బా నేను కుట్టుకున్నా అనే సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫీలింగే వేరు ఉంటుంది కదా అసలు. ఇంకా చూడండి ఇట్లా అయిపోయింది లేస్ కుట్టడం అయితే. మొత్తము లేస్ ఎడ్జీలు కూడా మడిచి కుట్టేసుకుంటే అయిపోతుంది, పై వైపు కింది వైపు. ఇంకా తర్వాత ఇక చూడండి మనం కోర్ వదిలేసినాం కదా 1 ఇంచు, ఆ 1 ఇంచు లోపలికి ఇట్లా అణిగినట్టు ఉండడానికి పైనుండి పై కుట్టి ఇంకోటి వేసుకోవాలి. 1/2 ఇంచు దూరంతో, పాదం ఇంచు దూరంతో ఇంకా రెండో కుట్ట వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. లేస్ అసలు లేవకుండా మంచిగా శారీ కత్తుకున్నట్టు చూడండి ఇట్లా ఉంటుంది. బాగుంది కదా, బాగా వచ్చింది కదా. నచ్చిందా మీకు ఈ లేసు? శారీకి ఎట్లుందో కామెంట్ చేయండి మీరు. ఇంకా నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.